జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఉక్రెయిన్ కి ఇప్పటిదాకా చాలా వరకు సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి అమెరికా తన వైట్ హౌస్ ఫారెన్ పాలసీ వాళ్ళకి విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా నిధుల్ని ఇస్తూ వచ్చింది. వైట్ హౌస్ ఫారెన్ పాలసీకి ఒక అడ్డు కట్టపడ్డట్టుగా కనిపిస్తోంది. యుఎస్ సెనేట్లో ఈ యుక్రెయిన్కి ఇచ్చేటువంటి సాయానికి సంబంధించిన బిల్లుని రిపబ్లికన్లు అడ్డుకున్నారు. అది జరగకుండా చేశారు. అండ్ జో బైడెన్ దీనికి సంబంధించి ఆల్రెడీ G7 లీడర్స్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అయితే చాలా దారుణం. అంటే దారుణం ఇన్ ద సెన్స్ ఇదే ఇస్తారనుకోండి. అఫ్కోర్స్ ఈ నిర్ణయం వల్ల ఈ కీవ్కి ఏదైతే ఉక్రెయిన్కి మనం సపోర్ట్ చేయకపోవడం అనేది పుతిన్కి సహాయం చేసినట్టుగా ఆయన అభివర్ణించారు. సో ఇది పుతిన్కి సహాయం చేసినట్టుగా పరోక్షంగా ఆయన అభివర్ణించడం జరిగింది. సో ఇది నిజానికి ఈవెన్ వివేక్ రామస్వామి కూడా పదే పదే మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్కి అసలు ఎందుకు సాయం చేయాలి, ఆ యుద్ధానికి సాయం చేయడం ఏంటి, ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో ఏం చేశారు, సిరియాకి సంబంధించి ఏం చేశారు, మాస్ డిస్ట్రక్షన్ సంథింగ్ అప్పట్లో మాట్లాడారు, ఏదో చెప్పారు, బయాలజికల్ వెపన్స్ గురించి మాట్లాడారు, ఇప్పుడు ఏమైంది, అవన్నీ ఏం జరిగింది అన్నట్టుగా వివేక్ రామస్వామి లాంటి వాళ్ళు కూడా చాలా గట్టిగా డిబేట్స్లో మాట్లాడుతున్నారు. మనం కూడా చాలాసార్లు ఈ డిస్కషన్స్ చేసాం నిజానికి. సో యుఎస్లో ఒక కొత్త అడుగులు అంటే అక్కడ ఉన్న నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలనే విషయంలో ఇప్పుడు ఈ రిపబ్లికన్లే పై చేయి సాధించారు ఈ విషయంలో అనుకోవచ్చా ఈసారికి? అంటే అల్టిమేట్గా రిపబ్లికన్స్ తర్వాత డెమోక్రాట్స్ ఏదో ఒక ఒప్పందంలోకి రాక తప్పదు. కానీ అంతవరకు ప్రెషర్ టాక్టిక్స్ ఉంటాయి. రిపబ్లికన్స్ యుక్రెయిన్ యుద్ధానికి చాలా వ్యతిరేకంగా ఉండినారు ముందు నుంచి కూడా. వాళ్ళ టార్గెట్ చైనా. నిజంగా చైనాను కాదని పుతిన్ వైపు డైవర్ట్ చేయడం తప్పు అని చెప్పేసి వాళ్ళు ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆయన. కానీ జో బైడెన్ మనకు తెలుసు, ఆయన కొడుకు హంటర్ బైడెన్ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ చైనాతో ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నాయో మనకు తెలుసు. సరే, బైడెన్ కూడా కొన్ని స్టెప్స్ చైనాకు వ్యతిరేకంగా తీసుకున్నాం మనకు తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ మైక్రో చిప్స్ బ్యాన్ చేయడము, వాళ్ళకి టెక్నాలజీ బ్యాన్ చేయడం కొన్ని చేశారు. కానీ అల్టిమేట్గా ఆయన ఫోకస్ అంతా యుక్రెయిన్ మీద, రష్యా మీద పెట్టడంతో ఆయన ఫారెన్ పాలసీ అంతా దాని మీదే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే రిపబ్లికన్స్ సెనేట్లో ఒక కండిషన్ పెట్టారు. మన మెక్సికో బార్డర్కి సంబంధించినటువంటి సరిహద్దు సెక్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని మీరు పటిష్టం చేసి ఇల్లీగల్గా అక్కడి నుంచి వస్తున్నటువంటి వాళ్ళని మీరు ఆపితే కానీ మేము ఈ బడ్జెట్ ఒప్పుకోము అని చెప్పి ప్రెషర్ పెట్టారు వాళ్ళ మీద. జో బైడెన్ ఏమో ఆ ప్రెషర్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మెక్సికో నుంచి ఎవరైనా రావచ్చు, అది వాళ్లకు ఓటు బ్యాంక్గా తయారయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని వాళ్ళు నివారించట్లేదు. అది అలాగే ఉండగా వీళ్ళని సపోర్ట్ చేయాలి అంటున్నారు. $110 బిలియన్ ఆయన కోరారు. దాంట్లో $61 బిలియన్ యుక్రెయిన్కి వెళ్తే మిగతా పైసలంతా కూడాను ఇజ్రాయెల్కిను తర్వాత టైవాన్కి వెళ్ళాలి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. అది ఓకే. గతంలో 12-13 బిలియన్ ఇజ్రాయెల్కి మాత్రమే వాళ్ళు ఏంటంటే ఒప్పుకున్నారు వాళ్ళు రిపబ్లికన్స్. సో ఈ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ మధ్యలో ఎటుగాకి ఇరుక్కున్నది యుక్రెయిన్. జెలెన్స్కీ యొక్క పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది. ఈరోజు పైసలు రావట్లేదు. డిసెంబర్ ఆఖరి లోపల వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం కనుక జరగకపోతే, ఆయనకు పైసలు రాకపోతే, యుక్రెయిన్కి కనుక ఫండింగ్ లేకపోతే ఓ వారం 10 రోజుల్లో మాత్రం రష్యా వాళ్ళని కంప్లీట్గా సర్వనాశనం చేయగలదు. వ్లాడిమిర్ పుటిన్ స్ట్రాటజీయే అది. వెస్ట్లో యుక్రెయిన్ సమర్థిస్తూ వాళ్ళు అలిసిపోతారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి, వీళ్ళ ఎకానమీ అంతా కూడాను అలిసిపోతుంది, అప్పుడు నేను ఓడిస్తాను అన్నటువంటి స్ట్రాటజీలో ఆయన వెళ్తున్నారు. కాబట్టి ఆ స్ట్రాటజీకి అనుగుణంగానే ఈరోజు చూస్తున్నాం మనం. అమెరికాలో ఉన్నటువంటి పాలిటిక్స్ అంతా కూడాను అతలాకుతలంగా ఉన్నది. జో బైడెన్ అడుగుతుంది, ఆయనకు దొక్కట్లేదు. రిపబ్లికన్స్ ఆయన మీద ప్రెషర్ పెడుతున్నారు. సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఒక ఒప్పందం అంటూ జరుగుతుందా లేదా వేచి చూద్దాం. అండ్ ఇంకొక వైపు యుఎస్ హౌస్ కమిటీ యాంటీసెమిటిక్ నినాదాలు లేదా జ్యూస్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలపైన దృష్టి సారించినట్టుగా కనబడుతుంది. యుఎస్ హౌస్ కమిటీ ఇప్పటికే హార్వర్డ్లో కావచ్చు, పెన్, MIT ఇట్లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్ లేదా జ్యూస్కి వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న అంశాలపైన ఒక విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి అమెరికన్ సొసైటీలో జ్యూస్ పట్ల ఇంత వ్యతిరేకత ఈ మధ్య కాలంలోనే పెరిగింది అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా, తప్పకుండా. ఇది సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ అని వాళ్ళు చెప్పుకుంటారే, లెఫ్ట్ ఇల్లిబరల్స్ వాళ్ళ యొక్క ప్రభావం ఇదంతా కూడాను. కంప్లీట్ డిఫరెంట్ నేరేటివ్ వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళు. దాని దృష్ట్యానే ఇదంతా జరుగుతున్నది.
మిస్ స్టెఫనిక్ అని చెప్పేసి ఆవిడ హౌస్ కమిటీ మెంబర్ ఆవిడ చేసిన ప్రశ్నలకు ఒకటే ప్రశ్న ముగ్గురిని అడిగింది. హార్వర్డ్ సీఈఓని, ఎంఐటి సీఈఓని, పెన్ సీఈఓని ముగ్గురిని ఒకటే ప్రశ్న అడిగింది ఆవిడ. మీ క్యాంపసెస్లో జ్యూస్ని అందరినీ సర్వనాశనం చేయాలి అని జెనోసైడ్ చేసే దిశగా వాళ్ళు మాట్లాడిన మాటలు మీ కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా ఉన్నాయా లేవా? కరెక్ట్. అది ఏంటంటే దాన్ని డిసిప్లినరీ యాక్షన్కి అవి సరిపోతాయా లేవా ఇది చెప్పండి అని అడిగింది ఆవిడ. దానికి వీళ్ళందరూ ఏంటంటే కాంటెక్స్ట్ ఏముందో దాన్ని బట్టి ఆధారంగా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అంటున్నారు. ఆ కాండక్ట్ అంటే ఉత్తమ మాటలు అంటే కనుక అది కాదు, వాళ్ళు ఏమైనా చేతలు చేస్తే అప్పుడు దాన్ని మేము పరిగణిస్తామంటారు. అంటే చేతలు చేయడం అంటే ఏంటి? జెనోసైడ్ చేసిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటారా? జూయిష్ స్టూడెంట్స్ అని చంపేసిన తర్వాత అప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటారా? వాళ్ళని చంపలేదు కాబట్టి మీరు అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వదిలేస్తారా? ఆవిడ చెప్పింది స్టెఫనిక్ క్లియర్గా, ప్రపంచమంతా చూస్తోంది మీ స్టాండ్ ఏంటో, నేను మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి ఇది తప్పా కాదా అంటే మళ్ళీ అది సేమ్ వాళ్ళ లాయర్స్ ఏం చెప్పారో అదే రిపీట్ చేస్తూ పోయారు వాళ్ళు. అంటే ఐవీ లీగ్స్ ప్రపంచంలోనే బెస్ట్ మేనేజ్మెంట్ స్కూల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజంగా చూస్తే కనుక మనకు చాలామంది దీన్ని ట్వీట్ చేసిన చాలామంది చెప్పారు, పెద్ద నిష్ణాతులు ఏం చెప్పారంటే అమెరికాలో 2-3 రంగాలు తప్ప స్టెమ్ సెల్ రీసెర్చ్ కావచ్చు, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్లో కావచ్చు, డిఫెన్స్కి సంబంధించిన కొన్ని టెక్నాలజీస్లో కావచ్చు, అంటే సైన్స్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు ఇప్పుడు కూడా అగ్రగామి ఉన్నారు. కానీ హ్యుమానిటీస్కి మేనేజ్మెంట్కి ఇటువంటి వాటికి సంబంధించి చాలా టాక్సిక్గా తయారైంది, విషపూరితంగా తయారయ్యాయి అవన్నీ కూడా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఆ దేశం కంప్లీట్గా సర్వనాశనం అవుతున్నది వీటి వల్ల అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఈ సీఈఓలు చెప్తున్నారంటే ఒక జాతిని మొత్తం సర్వనాశనం చేయాలి అని వాళ్ళు నినాదాలు ఇస్తుంటే అది వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్లో అది తప్పు కాదు అంటుంటే మనం ఏం చెప్పాలి దానికి? అంటే చంపిన తర్వాత మీరు యాక్షన్ తీసుకుంటారా? చంపక ముందర ఏం చేయరా మీరు? కరెక్ట్. అంటే దీన్ని ఈ పిచ్చిని ఏ పేరుతో వర్ణించాలో కూడా మనకు అర్థం కావట్లేదు. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.